హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ల్యాప్టాప్స్ ఏమైతే ఉంటాయో ల్యాప్టాప్కి సంబంధించి కొన్ని ఫీచర్స్ గురించి అయితే మాట్లాడతాను. యాక్చువల్గా ఇప్పుడు మాట్లాడే ఫీచర్స్ అన్నీ కూడా మెయిన్గా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ కోసం అయితే మాట్లాడుతున్నాను అనమాట. సో స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా కానీ ఒక కొత్త ల్యాప్టాప్ కొనుక్కుంటున్నారు అనుకోండి, మ్యాక్సిమం ఈ ఫీచర్స్ అన్నింటినీ ఉండేలాగా చూసుకోండి. లేకపోతే మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో మీ అవసరాల యొక్క ప్రయారిటీని బట్టి ఒక ల్యాప్టాప్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. జనరల్గా ఎవరికైనా కానీ ప్రయారిటీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉంటాయో వాటిని బట్టి అయితే డిసైడ్ అవ్వాలి. బట్ నేను చెప్తుంది ఏంటంటే, ఓవరాల్గా ఈ ఫీచర్స్ కనుక మీ ల్యాప్టాప్లో ఉన్నాయనుకోండి, కొంతవరకు మీ ల్యాప్టాప్ అనేది బాగుంటుందని చెప్పేసి ఈ ఫీచర్స్ని నేనైతే సెలెక్ట్ చేశాను. దానికంటే ముందు మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి. అదేంటంటే, మీరు ఎప్పుడైనా కానీ ఒక ల్యాప్టాప్ కొంటున్నారనుకోండి, ల్యాప్టాప్ కొంటున్నప్పుడు జనరల్గా వాల్యూ ప్రకారం చూసుకున్నట్లయితే గేమింగ్ ల్యాప్టాప్స్ అనేవి చాలా మంచి వాల్యూ అయితే అవుతాయి. అండ్ అంతేకాకుండా ఒకవేళ మీరు నార్మల్గా స్టూడెంట్స్ కోసం ల్యాప్టాప్స్ తీసుకున్నా అట్లీస్ట్ ఒక 40,000 కానీ 50,000 రూపాయలు బడ్జెట్ పెట్టుకోమని చెప్పేసి నేను సజెషన్ అయితే ఇస్తున్నాను. అలాగని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు 50,000 40,000 పెట్టి కొనుక్కోవాలని రూల్ అయితే లేదు. జనరల్గా మీకు మంచి ల్యాప్టాప్స్ అనేవి ఆ బడ్జెట్లో బాగుంటాయి అనమాట. అంటే మీకు 40,000 50,000 పెట్టుకున్నట్లయితే మీకు అన్ని ఫీచర్స్ తోటి అలాగే మంచి పర్ఫార్మెన్స్ తోటి ల్యాప్టాప్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఒకవేళ మీరు ల్యాప్టాప్స్ తీసుకునే వాళ్ళ మీద ఒక 40 to 50K అయితే పెట్టుకోండి. లేదన్నా నా దగ్గర బడ్జెట్ ఫుల్గా టైట్గా ఉంది, నేను 25,000లో తీసుకుంటానంటే ఆ బడ్జెట్లో కూడా మీరు ల్యాప్టాప్స్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందు వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ కూడా చేయండి. అలా లైక్ చేశారనుకోండి నాకు ఇంకా మంచి సపోర్ట్గా అయితే ఉంటుంది. సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నన్ను కనుక అన్నిటికంటే బెస్ట్ ఫీచర్స్ గురించి అడిగారు అనుకోండి, ఫస్ట్ వచ్చేసరికి నేను డిస్ప్లేస్ గురించి అయితే చెప్తాను. ఎప్పుడైనా కానీ మీరు ల్యాప్టాప్ కొనుక్కుంటున్నప్పుడు మీరు ఒక మంచి డిస్ప్లేని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. నన్ను పర్సనల్గా సజెషన్ అడిగినట్లయితే నేను ఓలెడ్కి సంబంధించిన ల్యాప్టాప్స్ ఏమైతే ఉంటాయో వాటిని తీసుకోమని చెప్పేసి మీకు సజెషన్ ఇస్తానన్నమాట. ఎందుకు ఓలెడ్ ల్యాప్టాప్స్ అంటే, ఒకవేళ మీరు జనరల్ పర్పస్ కోసం చూసుకుంటున్నా, లేకపోతే మీరు కంటెంట్ వాచ్ చేయడం కోసం కానీ ఇటువంటి వాటి కోసం తీసుకుంటున్నా, ఓలెడ్ ప్యానల్స్ అనేవి కలర్ ప్రొడక్షన్ విషయంలోని అలాగే బ్రైట్నెస్ విషయంలోని చాలా బెటర్గా అయితే ఉంటాయి. అంతేకాకుండా కొంతవరకు పవర్ కన్జంప్షన్ కూడా మీకు ఓలెడ్ ప్యానల్స్ అనేవి తక్కువైతే తీసుకుంటూ ఉంటాయి. సో దాని గురించి అని చెప్పేసి ఎప్పుడైనా కానీ ప్యానల్స్ కనుక మనకి ల్యాప్టాప్స్లో బాగున్నాయి అనుకోండి, మనం ఎక్కువసేపు స్పెండ్ చేసినప్పుడు మనకి చాలా మంచి ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ల్యాప్టాప్స్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఓలెడ్ ప్యానల్స్ ఉండేలాగైతే చూసుకోండి. జనరల్గా మీకు ఓలెడ్ ప్యానల్స్తో ల్యాప్టాప్స్ కావాలని అనుకుంటే కొంతవరకు ప్రైస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీరు ఆ ప్రైస్ పెట్టగలిగితే మాత్రం డెఫినెట్గా మీకు ఐపీఎస్ ప్యానల్స్ కానీ విఏ ప్యానల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఓలెడ్ ప్యానల్స్ అయితే బాగుంటాయి. సో ఓలెడ్ ప్యానల్స్ ఉన్న ల్యాప్టాప్స్ని తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ సెకండ్ చూసుకున్నాం అనుకోండి, సెకండ్ వచ్చేసరికి బ్యాక్లిట్ కీబోర్డు. చాలామంది ఏంటంటే ఈ బ్యాక్లిట్ కీబోర్డ్ గురించి పెద్దగా అయితే పట్టించుకుంటూ ఉండరు. మీరు కనుక స్టూడెంట్ అయినట్లయితే ఖచ్చితంగా మీ ల్యాప్టాప్లో బ్యాక్లిట్ కీబోర్డ్ ఉండేలాగైతే చూసుకోండి. ఎందుకు బ్యాక్లిట్ కీబోర్డ్ అంటే, మీరు ఎప్పుడైనా కానీ ఒక్కళ్ళే వర్క్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, లేకపోతే మీ పక్కన ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా మీరు వర్క్ చేసుకోవాలనుకోండి, మీకు బ్యాక్లిట్ కీబోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ మీరు ఒక రూమ్లో ఉన్నారనుకోండి, ఆ రూమ్లోనే మీకు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే మీ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు లైట్ అనేది లేకపోయినా మీ సొంతంగా మీరు బ్యాక్లిట్ కీబోర్డ్ని యూజ్ చేసుకుని మీ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో డెఫినెట్గా స్టూడెంట్స్కి ఉండాల్సిన ల్యాప్టాప్లో బ్యాక్లిట్ కీబోర్డ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ అయితే నేను చెప్తాను. అండ్ థర్డ్ చూసుకున్నారనుకోండి, థర్డ్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనమాట. చాలామంది ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నా లేకపోయినా పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నన్ను కనుక అడిగారు అనుకోండి, మీ ల్యాప్టాప్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్న ల్యాప్టాప్ కావాలా లేకపోయినా పర్వాలేదు అని అడిగారు అనుకోండి, డెఫినెట్గా నేను ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్న ల్యాప్టాప్ని తీసుకోమనేది చెప్తాను. ఫింగర్ ప్రింట్ సెన్సర్ వల్ల మీరు ఏదైతే లాగిన్ ఉంటుందో ఆ లాగిన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా క్విక్గా మీరు మీ విండోస్లోకి అయితే లాగిన్ అవ్వగలుగుతారు. జనరల్గా పాస్వర్డ్ టైప్ చేసే కంటే కూడా మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ స్టూడెంట్ పర్పస్ కోసం చూసుకున్నట్లయితే అది ఇంకా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కానీ అందరితో పాటు వర్క్ చేస్తున్నప్పుడు మీరు అలా పాస్వర్డ్ టైప్ చేయడం కంటే కూడా మీరు ఫింగర్ ప్రింట్ సెన్సర్ని యూజ్ చేసుకుని డైరెక్ట్గా మీ విండోస్లోకి అయితే లాగిన్ అవ్వడానికి అయితే ఉంటుంది. అండ్ ఈ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది కూడా కేవలం పర్సనల్ ఒపీనియన్ బట్టి అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఉండాలని రూల్ అయితే లేదు. బట్ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఫోర్త్ చూసుకున్నారనుకోండి, ఫోర్త్ వచ్చేసరికి హై రిజల్యూషన్ డిస్ప్లేస్. ఎప్పుడైనా కానీ మీరు ల్యాప్టాప్స్ చూసుకున్నారనుకోండి, మ్యాక్సిమం ల్యాప్టాప్స్ అన్నీ కూడా మీకు హెచ్డీ ప్యానల్స్ అయితే వస్తూ ఉంటాయి. 1366 by 768 పిక్సెల్స్తో అయితే వస్తూ ఉంటాయి.
మీరు ఎప్పుడైనా కానీ రిజల్యూషన్ ఎక్కువ ఉన్న డిస్ప్లేస్ని చూసుకున్నట్లయితే మీరు వీడియో కానీ లేకపోతే మీరు చేస్తున్న వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ అనేది కొంచెం క్లియర్గా ఉంటుంది, చాలా క్రిస్ప్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. నన్ను కనుక మీరు డిస్ప్లే రిజల్యూషన్స్ గురించి అడిగారు అనుకోండి, అట్లీస్ట్ మీరు ఒక 1080p డిస్ప్లే ఉన్న ల్యాప్టాప్ని కొనుక్కోమని చెప్పేసి సజెషన్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా మీరు ఒక 1080p డిస్ప్లే ఉండేలాగైతే చూసుకోండి. అండ్ మనం ఫైనల్ పాయింట్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఫైనల్ ఫీచర్ గురించి. అదేంటంటే మనకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని బట్టి అయితే మీరు కన్వర్టబుల్ ల్యాప్టాప్స్ కానీ లేకపోతే డిటాచబుల్ ల్యాప్టాప్స్ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. జనరల్గా మీకు ఇవి కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉండి మీరు పెట్టుకోగలిగినట్లయితే మీ అవసరాన్ని బట్టి కన్వర్టబుల్ కానీ లేకపోతే డిటాచబుల్ ల్యాప్టాప్స్ కానీ మీకు యూస్ఫుల్ అయ్యేలా ఉంటే ఖచ్చితంగా మీకు చాలా డిఫరెన్స్ని అయితే చూపిస్తాయి. మీకు జనరల్గా కన్వర్టబుల్ ల్యాప్టాప్స్ అంటే మనకి హింజెస్ ఉంటాయి కదా, 360 degrees తిప్పుకునేలాగా లేకపోతే 270 degrees ఇలాగ అవసరాన్ని బట్టి మనం ఈ కన్వర్టబుల్ ల్యాప్టాప్స్ని అయితే మార్చుకోవడానికి అయితే ఉంటుంది. అదే మీరు డిటాచబుల్ ల్యాప్టాప్స్ చూసుకున్నారు అనుకోండి, డిటాచబుల్ ల్యాప్టాప్స్ అంటే కంప్లీట్గా మనకి కీబోర్డ్ ఏదైతే ఉందో కీబోర్డ్ అనేది కంప్లీట్గా స్క్రీన్ నుంచి సెపరేట్ అయితే అయిపోతుంది. దాన్ని మీరు విండోస్ మోడ్లో అయితే యూస్ చేసుకోవచ్చు. అంటే విండోస్ మోడ్ అంటే విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో ట్యాబ్లెట్ మోడ్లో అయితే యూస్ చేసుకోవచ్చు. సో దానిని బట్టి మీ అవసరాన్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి మీరు కావాలనుకుంటే కన్వర్టబుల్ ల్యాప్టాప్స్ని కూడా కొనుక్కునే అవకాశం అయితే ఉంటుంది. బట్ జనరల్గా కన్వర్టబుల్ ల్యాప్టాప్స్ గురించి చెప్పాను కదా, ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయని చెప్పేసి. సో ఒకవేళ మీకు ఖచ్చితంగా నీడ్ ఉంటుందని అనుకుంటే మాత్రం ఈ కన్వర్టబుల్ ల్యాప్టాప్స్ని కూడా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.